2009లో బిల్ గేట్స్ మన ఖమ్మంలో జరిపిన హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ గురించి మీలో ఎంతమంది తెలుసు? 2009లో బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF ఖమ్మం తెలంగాణ, అప్పటి ఆంధ్రప్రదేశ్ మరియు వడోదర్ గుజరాత్లలో వివాదాస్పద సర్వికల్ క్యాన్సర్ HPV వ్యాక్సినేషన్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR సహకారంతో పాత్ US ఆధారిత NGO ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల సుమారు 1400 మంది గిరిజన పాఠశాల బాలికలకు ఖమ్మంలో టీకాలు వేయించారు. పాల్గొన్నవారిలో 7 చనిపోయారు. ఇంకా చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో 2010లో ట్రయల్స్ నిలిపివేయబడ్డాయి. 2013 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక పాత్పై తీవ్రమైన నైతిక ఉల్లంఘనలను అభియోగం మోపింది. వాటిలో అనేక కాన్సెంట్ ఫామ్స్లో తల్లిదండ్రులకు బదులుగా హాస్టల్ వార్డన్లు సంతకం చేశారని, మరికొన్ని ఆంగ్లంలో ఉన్నాయి. వీటిని పాల్గొనేవారు చదవలేరు అని, ప్రతికూల సంఘటనలకు సరైన పర్యవేక్షణ మరియు ఫాలోఅప్ లేకపోవటాన్ని కమిటీ గుర్తించింది. బిల్ గేట్స్ భారతదేశాన్ని కొత్త ఆలోచనలను పరీక్షించడానికి ప్రయోగశాలగా పేర్కొన్న తర్వాత డిసెంబర్ 2024లో ఈ సంఘటన తిరిగి బయటపడింది.